డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఒకటే కలగంట ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా మెరిసాడే పసివాడై మెరిసాడే ప్రథమముగా పఠన బుధాలి మెచ్చగా చేసితివి ఆపై పెద్ద విద్యను ఓరిమిది బల సముపాప్తి గంటివి తిమ్మారెడ్డి ఆదిం ఇందు ఉపాధ్యాయుండవై తట నీవే హెడ్ మాస్టరు వైదితి తీర్చి స్కూలును తుంటి స్థితికి మించి అలరగా చేసితివి దేశికాగ్రగణ్య. థ్యాంక్ యూ సార్. సూపర్. అప్పట్లోనే ఇప్పటి వరకు 20 సంవత్సరాల వరకు అదే టాలెంట్ చూపించి కమాల్ సార్ గురువులు మనకు పాఠాలు చెప్పిన వాళ్ళు. ఫస్ట్ కమాల్ సార్ తెలుగుకున్నారు, కానీ మనకి ఇప్పుడు సార్ లేదు. కానీ ఆ సార్ను మనం గుర్తుపెట్టుకోవాలి. అతను సార్ వచ్చేసి ముస్లిం, కానీ మనకు తెలుగులో ఆ సార్ చెప్పిన విధంగా పాఠాలు చెప్పే వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ సార్లను చూస్తున్నాం కదా మనం. ఇంతవరకు కమాల్ సార్ని మించిన తెలుగు మాస్టర్ని మించలేదు. తెలుగులో ఉన్నాడు. బాలంగేట్ సార్ కూడా మంచి సబ్జెక్ట్లో పట్టు ఉన్నది, కానీ బట్ సార్ కన్నా సార్ నిన్నా కాదు, బట్ సార్లో కూడా మంచి టాలెంట్ ఉంది. సార్ కూడా మన మధ్యలో లేరు. దాని నుంచి మనం ఒకసారి సార్ వాళ్ళందరి కోసం ఒక్కసారి సారు
ఇందిరమ్మ మేడం, కమల్ సారు, ఏకంద్రెడ్డి సారు, మోహన్ రావు సార్ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరము. ఒక్క 5 నిమిషాలు మనం మౌనం. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ కిమ్ము బాగా గుర్తొచ్చారు. కిమ్ము ఎప్పుడైనా చూసారా? ఇక్కడ ఉన్నది నా చిన్నప్పటి ఫోటో. నా పేరు ప్రతాప్ రెడ్డి. నేను ప్రస్తుతం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాను. ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాను. నేను నేటివ్ జమ్మవాడిగా, పుట్టిన జమ్మవాడిగా, పెరిగిన జమ్మవాడిగా, చదివిన జమ్మవాడిగా. నాకు మరణాన్ని దగ్గరికి వెళ్ళి చనిపోయిన మిత్రులకు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీలకు సహాయం చేసి, తర్వాత ఒక్కొక్క కుటుంబానికి మా చేతనంతో, మా అందరి సహకారంతో మా డబ్బులు వేసుకొని సహాయం చేసి ఆ కుటుంబాలకు ఒక వెల్ఫేర్ చేసి, తర్వాత ఈ 20 సంవత్సరాల గెట్ టుగెదర్కి సిల్వర్ జూబ్లీ గెట్ టుగెదర్ ఫంక్షన్లోకి అడుగు పెట్టారు. గొప్ప విషయం అనమాట. అందరిలాగా కాకుండా ఫస్ట్ మేము వెల్ఫేర్ చేసి తర్వాత మేము మా యొక్క గెట్ టుగెదర్ ఫంక్షన్ చేసుకుని రావాలేదు అనమాట. అలాగే చేసే బ్యూటీ. బట్ ఇప్పుడు ఒక చేసుకొని సక్సెస్ చేసినాము. దాన్ని చూసి ఈ షరీఫ్ వీళ్ళంతా కాల్ చేసినారు. అంటే మేమంతా మీ ఫ్రెండ్స్ కాదా, ఓన్లీ ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళే నీ ఫ్రెండ్సా అనేసి కాల్ చేసినారు అనమాట. అదేం లేదురా, నేను ఎప్పుడెప్పుడు అని ఉన్నాను, మీరంతా రెడీ అంటే నేను రెడీ అన్నాను. అలాగా ఆదిమోహన్, గురువురెడ్డి వీళ్ళంతా ఏం రా మమ్మల్ని మర్చిపోయావా అన్నారు. లేదురా, మనం ఆ ఇంటర్మీడియట్ బ్యాచ్ వేరు, ఈ హై స్కూల్ బ్యాచ్ వేరు. మనం ఒక వెల్ఫేర్ చేస్తూ, మనము ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఇంత సమయపూర్తితో, ఇంత యూనిటీతో ఇంత మంచి చేయగలరు అని సత్తా నిరూపించాలనే ఉద్దేశంతో అరుణాచలం వెళ్ళి, అరుణాచలంలో అరుణాచలేశ్వరుని సన్నిధిలో మన గ్రూప్ను నేను క్రియేట్ చేసిన. అక్కడ ముక్కోవడం ఏముకున్నా అంటే తెలుసా, మా మిత్రులందరూ మాకు దూరం అవుతున్నారు, ఇప్పటి నుంచి వారి ఆనందాన్ని చూస్తూ మేము ఇంకా కొంచెం సంతోషంతో బతకాలి అనే ఉద్దేశంతో ఈ గ్రూప్ క్రియేట్ చేస్తాము. టీచర్ల పాఠాలు చెప్పే గురువు లేక చేయాలమ్మా. గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నా కుక్కలపల్లిలో ఎసిటీ సుందర్ చెప్పినోడికి హాయ్ చెప్పు. ముందుగా ప్రదీప్ సార్ వచ్చారు, ప్రమేద మేడం వచ్చారు, అతరుసా మేడం వచ్చారు, హెలెన్ మేడం వచ్చారు. ఎందుకంటే అందరి పేర్లు ఒకటేసారి గుర్తుపెట్టుకోవాలంటే కష్టంగా ఉంది మేడం. సారీ మేడం. నెక్స్ట్ ఈ ఆనందంలో ఏం చెప్పాలో కూడా నాకు కూడా అర్థం కాలేదు. ఇంతమందిని ఇలా చూడడం, 20 సంవత్సరాలతో ఇలా కలవడం కూడా నాకు చాలా గొప్పగా ఉంది. నెక్స్ట్ తమ్ముడు ప్లే చేయమ్మా. గోస్పీడ్ సార్, ఇది నా 10th క్లాస్ ఫోటో సార్. నా ఫ్రెండ్, ఇది నా ఫ్రెండ్ ఫోటో సార్. ప్రజెంట్ నేను వచ్చేసి ప్రొద్దుటూరులో తస్మియా జ్యువెలర్స్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలర్ సార్. దాంట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను సార్. ఇక్కడ మా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనాటి ఉపాధ్యాయులను చూడడం చాలా ఆనందంగా ఉంది. ఆనాటి మిత్రులతో కలవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. సో అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మా గురువులు అందరూ తిమ్మారెడ్డి సార్కి, మా గంగిరెడ్డి సార్కి, ప్రదీప్ సార్కి, హెలెన్ మేడంకు, ప్రమీల మేడంకు, అక్తరినిసా మేడంకు అందరికీ నా పాదాభివందనాలతో వెల్కమ్ చెప్తున్నాను అందరికీ. నా పేరు మహమ్మద్ ఆరిఫ్. ఇది నా పాత ఫోటో. నేను వచ్చేసి ఇక్కడే లోకల్లో జమ్మలమడుగులోనే కుందన్ డ్రెస్సెస్ అని కాపు వీధిలో రెడీమేడ్ గార్మెంట్ షాప్ పెట్టాను. అక్కడ షాప్ చూసుకుంటున్నాను. అందరికీ అందుబాటులో ఉంటూ, అందరితో కలిసివిడిగా ఉంటూ, అందరితో కలిసి ఉంటున్నాను. ముఖ్యంగా ఈ గ్రూప్ పెట్టిన మన ప్రతాప్ రెడ్డికి, మన దుబాయ్ షరీఫ్కి అందరికీ నా హృదయపూర్వక
ధన్యవాదాలు. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత అందరూ ఒకే వీధి మీదుగా కలిగారు కాబట్టి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు చదువు చెప్పిన గురువు గారికి ధన్యవాదములు. నేను ప్రజెంట్ నా పేరు తమటం శ్రీనివాసరెడ్డి. నేను పొద్దుటూరులో అకౌంటెంట్గా జాబ్గా వర్క్ చేస్తున్నాను. నమస్కారం సార్, గురువులందరికీ పాదాభివందనాలు అంట సార్. నమస్కారం అందరికీ సార్. లేదు సార్, ఇట్టే సార్. సార్ నా పేరు మాబోలి సార్. నేను వచ్చేసి ప్రెజెంట్ ఒక శారీ సెంటర్ చేస్తున్నాను ప్రెజెంట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు కిరణ్ కుమార్, విశ్వనాథం కిరణ్ కుమార్ శెట్టి. ఓకే, నేను 10 క్యాటరింగ్ చేస్తున్నాను. గత 15 ఏళ్ళగా రొద్దుటూరులో ఉండేది సంసారం. ఓకే, థ్యాంక్ యూ. వెంకటరాజు నా పేరు. ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు. డిఆర్ సార్, ఇది ప్రెసెంట్ పాత ఫోటో, ప్రెసెంట్ ఫోటో అది. సార్ నేను తిరుపతిలో ట్రావెల్స్లో డ్రైవర్గా వెళ్తున్నా. 23 సంవత్సరాల డ్రైవర్ నేను. ముందు ప్రతాప్ ఇంటర్ అందరికీ చేసినాడు. నేనుండి ఇంటర్ కాదు, ఫస్ట్ 10th క్లాస్, 10th గెట్ టుగెదర్ అయిపోయిన తర్వాత ఇంటర్ చెప్పాను. నా కోరిక మన్నించి ఈ గెట్ టుగెదర్ చేయడానికి ప్రతాప్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ సార్. దుబాయ్లో యుద్ధం జరుగుతుంటే నేను లోకల్ ధర్మాస్మెంట్ ప్లాంట్లో పనిచేస్తున్నాను. నా ఫ్యామిలీ అందరం ఇక్కడ. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. నా పేరు నూరు భాష సార్, డి నూరు భాష. నేను ఇక్కడ 6th నుండి 10th వరకు చదివాను సార్. నేను ఇప్పుడు ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో కడపలో ఇస్తున్నాను సార్. ఉమ్మడి రాష్ట్రంలో లాస్ట్ బ్యాచ్ నాదే సార్. అంటే అక్కడ తెలంగాణలో చేశాను, మంచిర్యాలలో ఒక 6-7 years చేశాను. అక్కడ ఒక ఎన్కౌంటర్ చేశా, ఆంధ్రాకి వచ్చి ఒక అమ్మాయిని కాపాడినా సార్. ఆడ ప్రకాశం గారి ఒక అమ్మాయి దూకింది, నా ప్రాణాలు తెగించి కాపాడినా. అంటే ఒక ప్రాణం తీసినా ఒక ప్రాణం నిలబెట్టినా. అంటే ఏది చేసినా కూడా ఉద్యోగపడిందని. అది కూడా నాకు నా గురువులు, మా అందరికీ గురువులు చెప్పిన ఆ విలువలే మా ఆస్తి సార్. ఎందుకంటే ఈ రోజు కూడా డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఎక్కడ బ్యాంకులో చాలామంది వేయించేసాం సార్. ఎక్కడ కూడా ఒకరు ఒక 10 రూపాయలు లంచంగా కానీ ఒకటి ఇంచి కానీ ఒకరి దగ్గర దోచుకున్నది నా సర్కిల్లో ఎవరి దగ్గర చూడలేదు సార్. ఎందుకంటే మీరు నేర్పించిన విలువలే మా ఆస్తి సార్. థ్యాంక్ యూ సార్. తీవ్రవాదుల్ని గుర్తుపెట్టుకోండి. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారంలో, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారంలో. నా పేరు పిట్టా సురేష్ బాబు. నేను మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. హాయ్ చెప్పు.
కమాన్ కమాన్ ఇట్లా ముందుగా రావదా రావాలి ఫోటో పంపించమంటే పంపినా నా కాబట్టి ఎత్తుకొచ్చి ఇక్కడే ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. బొగ్గులపల్లెలో జాబ్ చేస్తున్నాను. మన స్కూల్లో బాగా ఇన్సిడెంట్ ఏంటంటే మనకు నేర్పించిన క్రమశిక్షణ మెయిన్. శివారెడ్డి సార్ ఉన్నారు, మీకు గుర్తుందో లేదో. డ్రిల్ మాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. తర్వాత నాకు బాగా నేను బాగా ఎదిగినానంటే నా సాహచర్యం ఎక్కువగా నేను శిష్యరికం చేసింది గంగిరెడ్డి సార్ దగ్గరనే. ఆ సార్ నాకు చాలా స్ట్రైట్ వేస్ చాలా నీట్గా చూపించేవాడు. ఆ సందర్భంలోనే నేను మెల్లిమెల్లిగా ఆ సార్తో ఏ చిన్న సలహా ఉన్నా కానీ సార్ని అడిగేది. ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా వెళ్తాను నేను. ఇప్పటికీ కూడా ఏ చిన్న పని చేసినా కానీ సార్ని ఖచ్చితంగా సలహా అడుగుతాను. ఆ సలహా వల్లనే నేను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాను. దానికి ఒకసారి గుర్తు చేసుకునేందుకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ గంగిరెడ్డి సార్. నేర్చుకోవడానికి ఉపయోగపడినాయి. థ్యాంక్ యూ సార్. పిలవలేరా, కాకపోతే సార్ దగ్గర నేను 10th అయిపోయిన తర్వాత కూడా నేను సార్తో కంటిన్యూ అయినాను. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఇన్స్పిరేషన్ ఉంటారు. తిమ్మారెడ్డి సార్ గారు మనకు బాగా గుర్తుందో లేదో, మీ ప్రేయర్ జరిపేటప్పుడు బాగా చూసినారంటే మీరు సార్ను కరెక్ట్ టైం అంటే టైమే, గంట కొడుతున్నారు. అప్పుడు ఆ గంట దాడిపోయిందంటే మన దగ్గర నుంచి అవతల నుంచి యువతలకి రాలేం. మనం ఖచ్చితంగా నిలబడి ఉండాల్సిందే. సార్ ఖచ్చితంగా ప్రతిరోజు ఒక గుణపాఠం చెప్తున్నాడు, ఒక కథ చెప్తున్నాడు. బాగా గుర్తున్నాను. ప్రతిరోజు ఒక చిన్న కథ, చిన్నదే, చాలా చిన్న కథ చెప్తాడు. ఖచ్చితంగా సార్ ప్రేయర్లో నిలబడినాడంటే ఖచ్చితంగా ఒక గుణపాఠం చెప్పి పంపిస్తున్నాడు. అది నా చదువులు చెప్పిన గురువులకు నమస్కారాలు. నా పేరు చిన్నశెట్టి శ్రీనివాసులు. నేను హ్యాండ్లూమ్ ఇవ్వగలను. హలో, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారని నేను కోరుకుంటున్నాను. నా చదువు చెప్పిన గురువులందరికీ నా నమస్కారములు. నేను ప్రస్తుతము వ్యవసాయము అండ్ డ్రైవింగ్ చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నా ఉపాధ్యాయులకు నమస్కారము. నా పేరు ఉమర్ బాషా. ఆర్టీపీపీలో చిన్న కాంట్రాక్ట్గా చేసుకుంటున్నాను. ఓకేనా? హలో ఫ్రెండ్స్, వచ్చేందుకు అందరికీ పేరు పేరున్న నా కృతజ్ఞతలు. స్పెషల్గా టీచర్స్ అందరికీ మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు. నేను ప్రజెంట్ దుబాయ్లో పర్చేజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. హ్యాపీ. సో అందరికీ మరొకసారి ధన్యవాదములు. థ్యాంక్ యూ. ముందుగా గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, నా తోటి సమితులకు ధన్యవాదములు. ఈరోజు మనమందరం ఈ విధంగా ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాము. అందరం కలవడం అనేది చాలా ఆనందకరమైనది. నా పేరు అందరికీ తెలిసినదే, అబ్దుల్ ఖాదర్. నేను ప్రస్తుతం బెంగళూరు సొసైటీ జనరల్లో ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను గత 15 సంవత్సరాలుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అందరం వారి రంగాల్లో, విభిన్న రంగాల్లో చాలా స్థిరపడి ఉన్నారు. కానీ దానికి పునాది వేసిన పునాది రాళ్ళు అనేది ప్రస్తుతం మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాము. సో వాటికి బేస్ ఫౌండేషన్ అనేది కారకులు మన గురువులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు. సో వారు లేనిదే మనం ఈ స్థాయికి అనేది ఎదగడం అనేది చాలా గర్వించదగ్గ విషయమే కాదు. సో వాళ్ళ ఘట్టం అనేది అరుదైన ఘట్టం మన పాత్రలు మనకున్న ఈ విధమైన రంగాల్లో. అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి గాను సహకరించి, ప్లస్ అందరూ ఒక ప్లాట్ఫామ్కు చేరడానికి కారకులైన మన తోటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వారు
పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. సో ఈ విధంగా కలవడం అనేది చాలా అరుదైన విషయం. ఇంత గ్రాండ్ సక్సెస్గా చేయడం అనేది ముఖ్యంగా ఇక్కడికి రాలేకపోయాడు. ఇతను కూడా మన ఫంక్షన్కు సహకరించాడు. కిరణ్ కుమార్కి ధన్యవాదాలు. ప్రదీప్, ఇతని పేరు ప్రదీప్ కుమార్ రెడ్డి. ప్రజెంట్ ఇతను ఫారిన్లో ఉన్నాడు, ఏ కంట్రీలో తెలీదు. ఇతను కూడా మన మస్కట్లో ఉన్నాడంట. ఇతను కూడా మన పార్టీకి ఈవెంట్కి సహకరించాడు. ఇతనికి ధన్యవాదాలు. ఫస్ట్ కూడా సార్ మా పెద్దలకు ప్రదీప్ సార్కు, మా గంగ్రేడ్ సార్కు మా హృదయపూర్వక నమస్కారాలు. లేదు ఏదో కుమార్ సార్కు పెద్ద ఆయనకు ఎంతో అతనికి నమస్కారం సార్. నేను ఇప్పుడు వ్యూవర్స్ సార్ మగ్గం చేసుకుంటాను. మా తమ్ముడు ఇక్కడే చదువుకొని పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు. ఏమంటే మేము అబ్బులకి వస్తాడు. ప్రజాశక్తిలో విలేకరులో పనిచేస్తాడు. వస్తాడు, కొంచెం టైంలో వస్తాం. వందనాలు. నా పేరు నజీరుల్లా. నేను షాలిమార్ పెయింట్లో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తాను. నజీరుల్లా ఎన్సీసీలో పెద్ద తోపు సార్. యూపీకి పోయి వచ్చాడు సార్. అప్పట్లోనే నార్త్ ఇండియాకి పోయి వచ్చాడు. నజీరుల్లా కరీముల్లా బ్యాచ్. గురువులందరికీ నమస్కారాలు సార్. నేను ఆర్మీలో 17 years సర్వీస్ చేసి రిటైర్ అయ్యి ప్రజెంట్ ఆర్టీపీపీ థర్మల్ పవర్ ప్లాంట్ సెక్యూరిటీ వింగ్లో చేస్తాను సార్. మనమందరం ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. ఈ క్రెడిట్ అంతా మన ప్రతాప్ రెడ్డి, ఆరిఫ్ అందరూ సహకారంతో దుబాయ్ షరీఫ్ సార్, ముఖ్యంగా దుబాయ్ షరీఫ్ చాలా హ్యాపీగా ఉంది సార్. అందరినీ టీచర్లు చూడడం, మన పాత మిత్రులందరినీ కలచడం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇతని పేరు చక్రవర్తి. మార్నింగ్ ఇక్కడే ఉన్నాడు, వేరే కారణాల వల్ల రాలేకపోయాడు. వస్తే రావచ్చు. చక్రవర్తి ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాడు. అక్కడ ఇన్సూరెన్స్ దానిలో పనిచేస్తున్నాడు. గురుకుమార్ సార్కి ఆహ్వానం పలుకుతున్నాం సార్. వెల్కమ్ సార్ అందరి తరపున. ఇతని పేరు ఆరిఫుల్లా అండి. నా ఫ్రెండు, వాడికి నా పేరు అడిగాను ఈరోజు. నన్ను కనుక్కున్నావరా అన్నాను. వాడి పేరు నాగరాజు. నా పేరు ఏందో కనుక్కున్నావరా అని అడిగాను వాడిని. అంటే వాడు ఏమన్నాడంటే అల్లా బిస్మిల్లా అన్నాడు. యాక్చువల్గా నా పేరు ఉస్మాన్ అనాల్సింది వాడు అల్లా బిస్మిల్లా అన్నాడు. సో ఒకరు కొంతమంది కనుక్కోలేకపోయినాము. చాలా చేంజెస్ వచ్చాయి. బట్ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అందరినీ. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ప్రతాప్ అండ్ గ్రూప్ సభ్యులు అందరూ కష్టపడ్డారు గ్రూప్ క్రియేట్ చేయడానికి. అందరూ బాగా సహకరించి ఒకరొకరు బాగా కలుసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. బై ద వే, నా పేరు ఉస్మాన్. నేను రుద్రూరులో సెటిల్ అయ్యాను. ఎంఆర్ఎఫ్లో సేల్స్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. థ్యాంక్స్ అ లాట్. నేను 9th క్లాస్ మళ్ళీ ఇచ్చినందుకు నమస్కారాలు. నా ఫ్రెండ్స్ కూడా విషయాలు చెప్తున్నాను. బట్ అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడ జరిగితే 1 సంవత్సరం మాత్రమే. ప్రజెంట్ హైదరాబాద్ ఉన్నాను. మెడికల్ షాప్ రన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంటర్ కాలేజీలో, బాయ్స్ కాలేజీలో కదిరిలో కాంట్రాక్ట్ బేసిక్ కింద గెస్ట్ ఫ్యాకల్టీగా లెక్చరర్గా పనిచేస్తున్నాను. ముందుగా సార్ వాళ్ళకి, మేడంకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో ఎప్పుడో చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి మిత్రులందరినీ ఒకే చోట అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా
మీ వృత్తుల్లో ఏ పని చేసినా కూడా సుఖ సంతోషాలతో బాగా ఆరోగ్యంగా సంతోషంతో పిల్లలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్ర బృందానికి సార్ కూడా ఇక్కడ పాండవర్లో పనిచేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఫ్రెండ్స్, గురువులందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? గుడ్ ఆఫ్టర్నూన్. నా గురువులందరికీ కూడా పాదాభివందనాలు. వారు ఎల్లప్పుడూ మాకు క్రమశిక్షణగా నేర్పించినారు కాబట్టి ఇప్పుడుండే సిచ్యువేషన్కు, ప్రస్తుతం మేము చదివే సిచ్యువేషన్కు చాలా 100కి 99% తేడా ఉంది. మా గురువు గారు ఎలా ఉన్నారంటే స్టిక్ తీసుకొని కొడితే కలమ్మడి వాతలు ఇంతలా వాసేటి. ఇంట్లో పేరెంట్స్ కూడా ఏదో ఒక తప్పు చేసిండా కొట్టిండారు, పో ఏం కాదు పో అంటున్నారు. కానీ ప్రస్తుతం ఉండే సమాజంలో, ఇప్పుడు ఉండే స్కూల్ సిచ్యువేషన్లో మేము కూడా చదువుకున్నాం కదా, చదువుకునే వాళ్ళం మేమే మా పిల్లల్ని ఎవరైనా కొట్టినారనుకోండి టీచరు, ఆ టీచర్ను పోయి కొట్టినంత వరకు, తిట్టినంత వరకు మనశ్శాంతి ఉండదు. వాళ్ళ పిల్లల ముందనే టీచర్ను తిడుతుంటే ఎట్లుంటుందంటే చాలా ఆ ఉపాధ్యాయులను కించపరిచే విధంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఆ వృత్తిలో చాలామంది ఉన్నారు. 100కి 90% పేరెంట్స్ అలాగే ఉన్నారు ప్రజెంట్. స్కూల్లో టీచర్గా పని చేయాలంటేనే భయం వస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ పేరెంట్స్ వచ్చి తంతారో అని పిల్లలు చేసే చేష్టాలకు అందరికి కూడా. ఇప్పుడు ప్రస్తుతము మొత్తము మా స్నేహితులందరినీ కలవడము చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా ఇక్కడ గ్యాదర్ చేయడము. సో మిత్ర బృందానికి అంతా కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం కలిగి. ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తూ ఉన్నాను. నమస్కారాలు, గురువులకు నమస్కారాలు. ఇలా చాలా సంవత్సరాల తర్వాత అందరం కలుసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైన మన సభ్యులందరికీ చాలా ధన్యవాదాలు. ప్రస్తుతం నేను జమ్మలమడుగులోనే ఒక మొబైల్ షాప్ రన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు దంపెట్ల శివనారాయణ. నేను 17 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి వచ్చాను. వచ్చిన తర్వాత కొంచెం పొలిటికల్గా తిరిగాను. ప్రజెంట్ హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్గా పనిచేస్తున్నాను. తర్వాత జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నాకు తెలిసింది ఇదే. ఇక్కడికి వచ్చిన గురువులందరికీ నా పాదాభివందనం. నా మిత్రులకు, నా సహోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలుసుకున్నాను. వాళ్ళ కూతురు ఏదో ఫంక్షన్ ఉందో కారణంగా రాలేకపోయాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్యాంట్ మురళి. తర్వాత మనకు ఉపాధ్యాయులతో స్పీచింగ్ ఉంటుంది, తర్వాత సన్మానం ఉంటుంది, మంచి గ్రూప్ ఫోటో ఉంటుంది. ఇప్పుడు మాత్రం దయచేసి ఎవరు బయటికి పోవాలండి. ఒకవేళ ఎవరైనా బయటకు పోయినా రమ్మని చెప్పండి. ఖచ్చితంగా గ్రూప్ ఫోటో ఉంటుంది. ఒక 5-10 నిమిషాలు. బాగున్నారా? హ్యాపీనా? ఖుషీనా? ఇతని పేరు ఫెడరిక్ రాజు. రాలేదు, ఇప్పుడు ప్రజెంట్ రాలేదు. ఫెడరిక్ రాజు ఇతను. ఇతను వచ్చేసి విఆర్ఏగా పనిచేస్తున్నాడు ప్రజెంట్. నా పేరు కృష్ణమూర్తి. నేను ఇక్కడే జమ్మూలో రియల్ ఎస్టేట్ పనిచేస్తున్నాను. ఈ ముందుగా మన గురువు గారికి అందరికీ మా ధన్యవాదములు. వేరే పేరు చెప్పు. నా నిక్నేమ్ వచ్చేసి కోడి చాలా. సౌదీలో ఉన్నాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ప్రయాణం రాలేకపోయాడు. అలా చేయొద్దని లేకుంటే ఎవరికి ఎందుకు వెజిటేరియన్ అంటే చేయొద్దు అనమాట. హలో, నా మిత్రులందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడికి హార్టీ వెల్కమ్. అండ్ ప్రజెంట్
ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను IBM కంపెనీలో. నేను ఇక్కడ 1996 నుంచి 2000 వరకు అంటే 6th నుంచి 10th వరకు చదివాను ఇక్కడ. థ్యాంక్ యూ. గురువులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మేడం. ప్రజెంట్ నేను APSRTCలో సీనియర్ స్టూడెంట్గా ఆర్ఎం ఆఫీస్ కడప నందు వర్క్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా అందరూ కలిసి సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. ఏ రాజారావు ఏ సెక్షన్, ఏ రాజారావు ఈ సెక్షన్. థ్యాంక్ యూ. గురువులకు అందరికీ పాదాభివందనాలు. నా స్నేహితులందరికీ హాయ్. నా పేరు రంజిత్ కుమార్. నేను ప్రొద్దుటూరులో సెటిల్ అయ్యాను. 9 years అవుతుంది. మెడికల్ ఏజెన్సీ రన్ చేస్తున్నాను ప్రొపరేటర్గా. ఒక 15 సంవత్సరాలు రిప్రజెంట్గా పనిచేశాను. ఆ ఎక్స్పీరియన్స్తో మెడికల్ ఏజెన్సీ. థ్యాంక్ యూ. కాజా తన స్టైల్లో వర్క్ చేసుకుంటున్నాడు. వచ్చినాడు మామూలు, ఇప్పుడు మిస్ అయ్యాడు. నెక్స్ట్ ఫాస్ట్. ఉపేంద్ర టీచర్గా వర్క్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఉపేంద్ర నేరా హరిప్రసాద్ రెడ్డి కమం కొంచెం ఫాస్ట్. నేను ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను ఆదోని. థ్యాంక్ యూ. మనం అందరం ఇక్కడ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ఆల్. ఫాస్ట్ వంటల మా భాష. అందరికీ నా నమస్కారములు. నా పేరు సురేష్ కుమార్. నేను కరూరు వైశ్య బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను కడప. థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ సురేష్. సుబ్రాజ్ మేస్త్రి వర్క్ చేస్తున్నాడు. క్లయింట్ వచ్చాడు, మరి ఎక్కడికి వెళ్ళాడు. నెక్స్ట్ వస్తున్నాడు. ఓకే నెక్స్ట్ తొందర టైం లేదు, మళ్ళా సార్లు మాట్లాడాలి. గురువులందరికీ వందనములు. నా తోటి మిత్రులందరూ వచ్చేందుకు శుభాభివందనాలు తెలుపుతున్నాను. నేను ప్రజెంట్ ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తున్నాను ప్రైవేట్గా. ప్రజెంట్ జమ్మలో స్థిరపడి ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు రవికుమార్. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నా భారతీ సిమెంట్ ఇండస్ట్రీస్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. ఉంటాడు అలంకార్ థియేటర్కి వెళ్తే ఒక మంచి మటన్ సెంటర్ ఉంటుంది. ఎవరైనా తినేవాళ్ళంటే మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మటన్ తీసుకోవచ్చు. చాలా మంచి వ్యక్తి. ట్రైన్ రాలేకున్నాడు, వస్తున్నాడు, దాంట్లో వస్తున్నాడు. నెక్స్ట్ ఒకటేసారి మళ్ళీ వచ్చారు. ఉపేంద్ర, హనుమాను, రవిశంకర్, రండి అందరూ. శివప్రసాద్ అక్కడ కొంచెం రాలేకపోయినా కానీ మనకు 2,000 పేరుకు అమౌంట్ పంపించాడు. అతనికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన గురువులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు ఉపేంద్ర పతంగే. నేను ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. అండ్ ఇక్కడ నేర్పించిన చాలా డిసిప్లిన్ ఇప్పటికీ నేను ఫాలో అవుతున్నాను. ఈవెన్ ఐఎమ్ టీచింగ్. ఇక్కడ చెప్పిన స్టోరీస్ ఎస్పెషల్లీ ప్రేయర్ టైంలో అవి ఇప్పటికీ నా పిల్లలకి నేను చెప్తుంటాను. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవని, ఏ మీడియం అనేది చదవని, కానీ డిసిప్లిన్ అనేది నేను నేర్చుకుంది వాళ్ళకి చెప్తున్నాను ఇప్పటి వరకు. దే ఆర్ ఫాలోయింగ్ దట్ థింగ్స్. అండ్ నేను హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ హియర్. ఇంతమందితో నేను ఈరోజు చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న అందరికీ ఐఎమ్ గ్రేట్ఫుల్లీ థ్యాంక్స్ టు దెమ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ టు హియర్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ పాదాభివందనాలు. నా పేరు రవిశంకర్.
ప్రస్తుతం నేను పులివెందుల్లో జీవన్ జ్యోతి హై స్కూల్లో హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ పులివెందుల్లోనే ఫ్యామిలీ సెటిల్ అయ్యింది. థ్యాంక్ యూ. బయట స్టేడియం గురించి మాట్లాడాలంటే నా మాట ఎక్కువ అనమాట. లేట్ వచ్చేందుకు ఫ్రెండ్ చెప్పు ఒక్క నిమిషం. అభిగా యూఎస్లో ఉన్నాడు, ప్రస్తుతం రాలేకపోయాడు. అందరికీ నమస్కారం. నిజంగా చాలా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తిమ్మారెడ్డి సార్ గారు, గంగిరెడ్డి సార్ గారు, ప్రదీప్ సార్ గారు, హెలెన్ మేడం, ప్రమిలమ్మ మేడం గారు, అత్తనిసా మేడం గారు, సార్ పేరు కొంచెం ఈ సార్ ఐడియా రావడం లేదు. నిజంగా మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం సార్. ఎన్నో సంవత్సరాలు, 25 సంవత్సరాల తర్వాత మీ అందరినీ ఇలా చూసి మనసు చాలా ఆనందానికి గురవుతూ ఉంది. ఈ పాఠశాల మనందరికీ ఎన్నో అనుభూతులను, ఎన్నో జీవిత ఆశయాలను, మరింతమందికి ఒక జీవనోపాధి కల్పించేలాగా తీర్చిదిద్దినటువంటి ఒక మహా వృక్షం లాంటిది, ఒక అనుభూతమైనటువంటి స్థలం ఇది. అలాంటి అనుభూతి కలిగించే ఈ విద్యాలయంలో నేను కూడా చదువుకొని మీతో ఈరోజు మాట్లాడే అవకాశం రావడము చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఒక చిన్న విషయం, నేను ఈరోజు ప్రజాశక్తి పేపర్లో రిపోర్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఓ ప్రైవేట్ స్కూల్లో సోషల్ టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ ఈరోజు నా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాను. నాకు 3 పిల్లలు. ఓ పాప ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది, ఎంసెట్ ఎగ్జామ్ రాయిపోతూ ఉంది ఈ నెల 12న. ఇంకొకరు 9th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్కి వెళ్తున్నారు. ఇంకొకరు వచ్చేసి 7th క్లాస్. ఇది నా యొక్క జీవన విధానం అండి. నిజంగా చాలా సంతోషించాము. ఈ అందరినీ కలవడానికి ప్రయత్నం చేసినటువంటి టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపాధ్యాయులకు, నా మిత్రులందరికీ శుభాకాంక్షలు. అందరికీ ఏదైనా మాట్లాడే తప్పు ఉంటే క్షమించండి. మాకు ఇక్కడ ఉపాధ్యాయులు వారు నాకు నేర్పిన పాఠాలు 7వ తరగతిలో మీకు లెక్కల మాస్టర్ చంద్రశేఖర్ సార్ మీకు తెలుసా? ఆయన బాగా చదువు చెప్పాడు. ఇప్పటికైతే డబ్బు బాగా లెక్కలు చేయాలన్నా కూడా ఆయన చెప్పిన లెక్కలు అప్పుడు దెబ్బతో కొట్టి ఇప్పటికీ గుర్తున్నాయి. థ్యాంక్స్. నమస్కారం. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, కమిటీ సభ్యులకు థ్యాంక్ యూ వెరీ మచ్. 100 మందికి విద్యార్థులు నేర్పించే విధంగా నన్ను తయారు చేసిన నా గురువులకి నమస్కారం. నేను మైలవరం మండలం బి జంగాలపల్లి ఎంపీపీఎస్ స్కూల్లో ఎన్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. డ్రైవర్ అంట బాబు. వర్క్ చేస్తున్నాడు. నెక్స్ట్ శివశంకర్ రాలేదా? శివశంకర్ ప్రస్తుతం కడపలో ఒక యూనియన్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాడు. ఎందుకు రాలేకపోయాడు మరి. నెక్స్ట్ షాజహాన్ కూడా రాలేదా? సౌదీలో ఉన్నాడు, ప్రజెంట్ అందుబాటులో లేడు. సిలాస్ ఆర్మీలో జాబ్ చేస్తూ బయటకు వచ్చాడు. మనకు ఫండ్ పంపించాడు, కానీ బట్ ఎందుకో రాలేకపోయాడు. కొన్ని డ్యూటీ పరంగా రాలేకపోయాడు. రవి తెరక పనిచేస్తున్నాడు, బట్ రాలేకపోయాడు. ఉన్నాడా? చెన్నకేశవ
నా పేరు చెన్నకేశ్వర రెడ్డి. ఇక్కడికి వచ్చిన గుడుగురులందరికీ నా నమస్కారాలు. చాలా ఆనందం. చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. ఇలా క్రియేట్ చేయడము, ఇవి అందరినీ ఒక వేది మీదకి తేవడం, ఇది చాలా గ్రేట్ఫుల్. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. పక్కన బాలాజీ మ్యాచింగ్ సెంటర్ అని క్లాస్ షాప్ పెట్టుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. బ్రదర్ ఎవరైనా రాలేదా? మీ పేరు రాకుంటే మీరు వచ్చి చెప్పచ్చు. హబీబ్ ఎవరైనా రాకుంటే వచ్చి చెప్పచ్చు. ఎందుకంటే ఈ పెద్ద ఫంక్షన్ కాబట్టి కొన్ని 1-2 మిస్ అవుతాయి. అందరికీ నమస్కారం. నాకు వచ్చేసి నేను 7th క్లాస్ వరకు ఈ స్కూల్లో చదివాను. నాకు ప్రమీల మేడం బాగా ఐడియా ఉంది. తెలుగు ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి చెప్పేసి మేడం బాగా చెప్పడం నాకు బాగా ఐడియా ఉంది. తర్వాత నేను గంగిరెడ్డి సార్ ట్యూషన్లో కూడా చదువుకున్నాను. బాగా సార్ మంచి క్రమశిక్షణ నేర్పించబడ్డా. ప్లస్ వచ్చేసి నేను ఇప్పుడు నంద్యాలలో స్థిరపడ్డాను. నేను లైన్మెన్గా డ్యూటీ విధులు చేస్తున్నాను. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. అందరికీ ధన్యవాదాలు. హబీబ్ నా పేరు. నేను ఇక్కడ 8th నుండి 10th వరకు చదివినాను. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా మహీంద్రాకు హోండాకి వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. థ్యాంక్స్. నాగరాజు సరే, ఎవరు ఉన్నారు ఇంకా? సార్ టీచర్స్. ఈ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కరిస్తున్నాను. మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలకు, హాజరైనటువంటి విద్యార్థులందరినీ ఆశీర్వదిస్తూ మీ జీవితం మరింత సుఖమయంగాను సంపదమయంగాను ఉండాలనేసి దేవుని ప్రార్థిస్తున్నాను. మీ అందరి అనుమతితో కూర్చొని మాట్లాడతాను. ఎందుకంటే కొంచెం సమస్యగా ఉంది నాకు. కాలం ముందరకేయండి. చాలా కూర్చొని మాట్లాడతాను. నిలుచుకొని మాట్లాడితేనే ఎక్స్ప్రెషన్ బాగా ఉంటుంది. కానీ విధి లేదు నిలుచుకొని మాట్లాడేదానికి. ఒకవేళ నేను నిలుచుకొని మాట్లాడేదానికి పోడియం ఉంది కావాల్సి వస్తుంది, అది లేదు. అది ఉన్నట్టే నిలుచుకొని మాట్లాడేవాడిని. దయచేసి నేను అన్నిలా భావించవద్దు. మీరు ఏ రకంగా ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నారో, ఇదే పాఠశాలలో నేను 6వ తరగతి నుండి 11వ తరగతి వరకు చదువుకున్నా. 11 అంటే మీకు బహుశా అర్థం కాకపోవచ్చు. ఆ రోజు SSLC అంటున్నారు, స్కూల్ సెకండరీ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్. అది మీరు వచ్చిన తర్వాత SS అయిపోయింది. అంత ముందుకు హైయర్ సెకండరీ కూడా ఉంది. మార్పు వస్తుంది. మా తర్వాత జూనియర్ కాలేజీలు, తర్వాత మళ్ళీ బైఫర్కేషన్ అనేది జరిగింది. బైఫర్కేషన్ జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా హెడ్ మాస్టర్గా ఇక్కడ రావడం అనేటువంటిది జరిగింది. నాతో మొట్టమొదటి హెడ్ మాస్టర్గా ఈ స్కూల్లో పనిచేయడం నాకు అదృష్టం లభించింది. నా గురించి చెప్పవాలంటే, మీరు ఇంతకుముందు చెప్పినారు టీచర్ల గురించి. మా టీచర్లు ఎవరికి వాళ్ళే సాటి, వేరే నేను కంపేర్ చేయడానికి లేదుగా. ఎవరి సబ్జెక్టులో వాళ్ళు మిన్నగా బోధిస్తూ వచ్చినారు. ఆ డిసిప్లిన్ విషయం మెయింటైన్ చేయడంలో కానివ్వండి, హెడ్ మాస్టర్తో సహకరించడంలో కానివ్వండి, వాళ్ళు యొక్క సేవలు మరవలేని అనేది మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ప్రపంచము ఏ రకంగా ఉందంటే ధనము వైపు పరిగెత్తా ఉంది. ఉద్యోగంలో చేరేటప్పుడు పెద్దలందరూ కూడా 6 రోజులు అయితేనే 7 రోజు అయితేనే ఇతను ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు, సెలెక్ట్ అయినాడు అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వెరీ గుడ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వెరీ గుడ్, పోలీస్ డిపార్ట్మెంట్ వెరీ గుడ్, అది పోస్ట్ ఏదైనా కానివ్వండి, డాక్టర్ వెరీ గుడ్. వీళ్ళందరినీ కూడా ఏ రకంగా అనుకునే వాళ్ళంటే జీవితంలో వీళ్ళు డబ్బులు బాగా సంపాదించుకుంటారు, సుఖంగా ఉంటారు అనే ఆలోచనతో ఆ రోజు అలాంటి గౌరవం అందరికీ దక్కేది. ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ అయినాడంటే ఉపాధ్యాయుడా సరే పాపం సరే ఏదో జరిగిందిలే బ్రతికేదానికి నేను అనుకునేవాళ్ళు.
మరి ఇక్కడ ఇంత ఉనుపు నేను ప్రస్తావించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ ఉపాధ్యాయుల నుండి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. మేము కానీ ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక గురువు నుండి వచ్చిన వాళ్ళమే. మరొక విశేషం ఏమిటంటే వీళ్ళందరూ డబ్బులు సంపాదించినారేమో కానీ ఉపాధ్యాయులు సంపాదించినటువంటిది ఎవరికీ కనపడదు. ఉపాధ్యాయులు సంపాదించింది ఒకటి ఏమిటంటే కొన్ని వేల మందికి విద్యను బోధించిన తర్వాత ఆ వేల మంది హృదయాల్లో నిలిచిపోయినటువంటి వాడు ఒకే ఒకడు ఉపాధ్యాయుడు తప్ప మరి ఒక్కరు లేరు అనే విషయాన్ని మీకు గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే పాఠశాలలో ప్రతి రూమ్లో చదువుకున్నాం మేము. అందులో ఒక మిత్రుడు జల్ చేసినారు, కొట్టడము కొట్టించుకోవడం అనేటువంటిది. తప్పు చేసినటువంటి వాడు ఎంతటి వాడన్నా కానివ్వండి, ఆ రోజు ప్రతి ఉపాధ్యాయుడు దండించేటువంటి వాళ్ళే. నేను కూడా ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా, అక్కడ ప్రతి రూమ్లో దెబ్బలు తిన్నావాన్ని నేను. ఏ రోజు కూడా 10th క్లాసులో చదివినప్పుడు శ్యామాచార్య ఒక ఆయన ఉన్నాడు, సోషల్ స్టడీస్ టీచర్. ఆయన కొట్టిన దెబ్బ ఈ రోజు కూడా నాకు గుర్తుంది. అదే 10వ తరగతిలో లాస్ట్ పీరియడ్ 4th పీరియడ్ ఒక టీచర్ ఉన్నారు మాకు, ఆయన లేరు ఇప్పుడు. ఆయన బోధన చేయడు క్లాసులో. ఆ 40 నిమిషాలు ఊరు ఏదో మన బాధను ఏదో చెప్పుకుంటూ ఉంటాడు. అసలు తప్పులు పట్టడం కాదు, ఆయన మానసిక స్థితి అర్హంగా ఉన్నది. నేను ఉండలేక బయటకు వచ్చేసిన ఒక 5 నిమిషాలు ఇంకా టైం ఉంది. బయటకు వచ్చి టైం ఎంతైందో చూస్తే హెడ్ మాస్టర్ వరదారెడ్డి సార్ బయటకు వచ్చేసి చెంపమాయల్ని కొట్టినాడు. కాబట్టి దెబ్బలు తినని విద్యార్థి ఆ రోజు లేడు, కొట్టని టీచరు లేడు. ఎక్కడైతే దెబ్బలు తింటాడో వాడే పైకి వచ్చినాడు, దెబ్బలు తినడం వాడు వెనక్కి పోయినాడు. ఇక 1వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన టీచర్ల గురించి ఆలోచన చేస్తే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 11వ తరగతి వరకు చెప్పిన టీచర్లు అందరూ నాకు జ్ఞాపకం ఉన్నారు. కానీ కాలేజీలు చదివిన తర్వాత చెప్పిన గురువులు చాలా మందిని మర్చిపోయినాం మేము. అది నా వ్యక్తిగతమైన విషయం. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైతే ప్రారంభమవుతుందో విద్య, గురువు, ఆ టీచర్ ఖచ్చితంగా మనం చనిపోయేంత వరకు గుర్తు ఉంటారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మాకు చదువు చెప్పిన టీచర్లు, ప్రైమరీ స్కూల్లో టీచర్ల గురించి ఒకసారి జ్ఞాపకం ఇస్తే, నేను పిల్లలు వచ్చే కార్యక్రమం ఉందని చెప్పినప్పుడు నేను అప్పుడప్పుడు నాకు 1వ తరగతిలో చదువు చెప్పిన గురువు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉండిందంటే, ఆ దేవలంలో స్కూల్ మాకప్పుడు ఆయన పేరు హనుమంతయ్య. షర్టు ఉండదు ఆయనకు, ఒక పంచ మాత్రమే ఉంటుంది. హెలన్ వాళ్ళకి తెలుసు, ప్రేమలకు కూడా తెలుసు కుచేలు అంటే ఏమిటో. మీద కూడా తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి బాగా తెలుసు కుచేలు అంటే అర్థం. ఆయన వస్త్రానికి మొత్తము ఎర్రగా కనిపించే ఆ పంచను ఉంటే, అంత పేదరికంలో ఉండేటువంటి టీచర్ను మమ్మల్ని తీర్చిదిద్దినాడు. ఈరోజు వారి సలహంలో ఈరోజు ఈ రకంగా ఉన్నాం మేము. భార్య పిచ్చిది, బిడ్డలకు గుడ్డలు లేదు. అటువంటి స్థితిలో మాకు విద్యాబోధన చేసినటువంటి గురువులు ఈరోజు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ప్రస్తావన తెచ్చినారు కాబట్టి గురువులు. కాబట్టి గురువు అనేటువంటి వాడు ఎలా ఉంటాడంటే, తల్లి తండ్రి తర్వాత ఎవరైనా మనం జ్ఞాపకం చేయగలిగితే అతను మాత్రం ఒక గురువే. మీకు ఎవరైనా వచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అతను మన జీవితాంతం మన మనసులో ఉంటాడనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఎక్కువసేపు మాట్లాడడం కూడా బాగుండదు, ఇంకా టైం కూడా దాటిపోయింది. మరి మిత్రులను అందరినీ కూడా మాట్లాడడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం, ఈరోజు ఒక విషయం చదివినాను. ప్రతి శక్తి అంతా మీలోనే ఉంది, మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు.
ఈరోజు పాత ప్రపంచంలో ఉంటే కొత్త ప్రపంచంలోకి వచ్చేట్లని మిమ్మల్ని చూస్తుంటే మీరు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటారేమో, గుర్తు పెట్టుకుంటారేమో, కానీ మిమ్మల్ని ఏ ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకునే స్థితిలో మేము లేము. అలాగా ఎదిగిపోయినారు. దానికి మమ్మల్ని మన్నించాల్సింది వస్తున్నాం. మీరు ఆ వివృతిలో ఉన్నారు కాబట్టి సంతోషిస్తున్నాం. మరొక విషయం మనకు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమంటే, ఈరోజు పేపర్లు మాతృ దినోత్సవం అంట. అది జ్ఞాపకం చేసి ఎందుకో ఒకసారి అట్లా పేపర్ చూసినా, ఈరోజు పేపర్ చూస్తే ఒక పిల్ల అడుగుతూ ఉంది, వాళ్ళ అమ్మకు చెప్తా ఉంది. ఆ కథ అంతా చదవలేను, ఆఖరిని చూసిన. ఆ పిల్ల ఏం చెప్తుందంటే, అమ్మ ఈరోజు మా టీచర్ ఏమడిగిందో తెలిసినా అంటే, ఏమడిగిందమ్మా మీ టీచర్ని అడిగితే, నీ రోల్ మోడల్ ఎవరు అని అడిగిందమ్మా మా టీచర్ అంటే అని చెప్పింది. మరి నువ్వేం చెప్పినావు అంటే, మా అమ్మే నాకు రోల్ మోడల్ అని చెప్పినానమ్మా అని. అంటే మాతృదేవతలందరూ కూడా ఈరోజు వాళ్ళు ఇంట చేసే ప్రతి పని కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా పిల్లలపైన ఎక్కువ ఈ వాళ్ళ యొక్క లక్షణాలే పిల్లలపైన పడతాయి. ఎవరైనా మనం బాగుపడినామంటే తల్లి వల్ల బాగుపడుతుంది. తండ్రి కనిపించకుండా సంపాదిస్తాడు, ఇండైరెక్ట్గా ఉంటాడు, తర్వాత ఉపాధి తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. మీ అందరూ కూడా మీరు మీ పిల్లలు ఎవరైనా మీకు ఎవరు రోల్ మోడల్ అంటే మీకు మీరే రోల్ మోడల్ అనేసి తయారు కావాలనేసి ఆశిస్తూ మీకు ఆ రోల్ మోడల్ యొక్క శక్తి మీలో ప్రవేశించాలని ఆ దేవుని ప్రసాదించి ఇద్దరితో ముగిస్తున్నాను. సార్ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మమ్మల్ని మర్చిపోకుండా ఏదో 2000 సంవత్సరంలో మేము చదువు చెప్పిండొచ్చు, 90 ఏళ్ళలో చదువు చెప్పిండొచ్చు, కానీ ఇన్ని రోజుల వరకు గుర్తుపెట్టుకొని మమ్మల్ని పిలిచి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టారు. మీకు అందరికీ మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కనుక మా జీవితంలో మేము ఆ రోజు చదువుకున్నటువంటి రోజులు మాకు కూడా గుర్తొస్తున్నాయి. కానీ మేము మా గురువులకి చేయలేదు కాబట్టి నేను ఆ విషయంలో చింతిస్తున్నాను. మా గురువులు మేము చేయలేకపోయినాం, మీరు చేస్తున్నారు కాబట్టి మీరందరికీ ధన్యవాదాలు. మీకు అందరికీ కూడా ముఖ్యంగా అందరూ కూడా నన్ను ఒక విధంగా బాగానే గుర్తుపెట్టుకుంటారు అనుకుంటాను. ఎందుకంటే గంగిరెడ్డి సార్ అంటే దెబ్బలు కొడతాడని అందరికీ తెలుసున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒకసారి ఇట్టనే గెట్ టుగెదర్లో రాయచోటి విన్నాను. 93, 94 బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ జరుపుకుంటున్నారు. అక్కడ ఫస్ట్ నేను ఎవరు రాలేదన్నమాట, నా టీచర్లు ఎవరు రాలేదు. ప్రాంగణంలో నేను ఇటు పద్దన్నే బస్సు ఎక్కినాను. ఆ రాయచోటి ఇదంతా కాలేజీలు విన్నాను. ఇప్పుడు 93, 94 బ్యాచ్ అనమాట. అక్కడ పోతేనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ రేపు కొట్టేసారి వచ్చినారా ఏంటిదా సార్ నా పేరు గుర్తు రాలేదన్నమాట. వాళ్ళందరూ గంగిరెడ్డి సార్ వచ్చినాడు చెప్పే బదులుగా లెక్కల సార్ కొట్టేసారి వచ్చినాడు మన వాళ్ళు అన్నాడు అనమాట. పిల్లలందరూ వాళ్ళందరూ చుట్టుకున్నారు. కొట్టేవాళ్ళంటే పరిగెత్తిపోవాలి కదా, కానీ నన్ను చుట్టుకొని ఎవరు ఎత్తుకోమన్నారు. ఏమి రా మిమ్మల్ని నేను అందరూ కొట్టేసారని చెప్తున్నారు నా దగ్గర. సార్ మీరు ఆ రోజు మమ్మల్ని దండించబట్టే మేము అందరితో 4 లక్షలు నేర్చుకోగలిగినాం సార్. లేకుంటే ఏదో లారీ డ్రైవర్ గాను లారీ క్లీనర్ గాను పోయింది సార్. మీ అందరూ ఈరోజు మేము ఒక మంచి స్థితిలో ఉన్నామండి. కనుక మీ రోజు ఆ రోజు నేర్పించిన క్రమశిక్షణే సార్. ఆ 4 లక్షల లెక్కలు చెప్పినారు. మీరు ఆ లెక్కలు చెప్పిన దానివల్లనే మీ విధంగా లెక్కలు సంపాదించుకుంటున్నాం సార్ అని చెప్పినారు. ఒక్కొక్కరు వాళ్ళు చెప్తే ఇంకా ఇప్పుడు ఆడున్నటువంటి 5 మంది విద్యార్థులు చెప్తే కనుక వాళ్ళు ఎంతో మామూలుగా అక్కడ చాలా ఇదన్నమాట. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితి చెప్తే కనుక వాళ్ళు కోటీశ్వర్లు. 5 మంది కూడా మంచి కోటీశ్వర్లు అనమాట. అంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పలే, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ తర్వాత ఇతర ఫారెన్ కంట్రీలో ఉన్న వాళ్ళు కానీ దుబాయ్లో ఉన్నారనమాట. 5 మంది మేము ఫలానా చోటు ఉన్నాం సార్ మేము అని చెప్పారనమాట. వాళ్ళందరూ పిల్లలందరూ వాళ్ళు చెప్తే కనుక వాళ్ళు చెప్పినటువంటి విషయాలు విని చాలా సంతోషపడినాను. ఒరే అబద్ధం నన్ను ఈ విధంగా ఒకటి మహబూబాస్ అని ఒకటి ఉన్నాడు అందులో అనమాట. ఇక్కడ మహబూబాస్ గారు అక్కడ ప్రతిరోజు వచ్చేసి నేను స్కూల్లో ఉండగా నా దగ్గరికి వస్తాడనమాట. సార్ నన్ను వికెట్ కొట్టు సార్ అంటాడు. మరి నేను ఎందుకు కొట్టేది సార్? వాడు ఎందుకు కొట్టాను? నేను కొడితే నాకేమవుతుందా? నేను తప్పు చేస్తే కదా నన్ను కొట్టేది, నేను ఎందుకు కొట్టాను? లేదు సార్, మీరు చదువు వచ్చినోని గుర్తుపెట్టుకుంటారు సార్, చదువు రాని మీరు గుర్తుపెట్టుకోరు సార్. వాళ్ళందరూ ఫస్ట్ మార్కులు వస్తాయని ఒరే బాగా భుజం మీద చేసుకొని బాగా చదువురా మీరు బాగా మంచిగా కావాలని చెప్తారు. చదువు రాని గురించి ఎవరు పట్టించుకుంటారు సార్? నాకు చదువు రా సార్, నన్ను గట్టి గుర్తు సార్, నేను నాకు గుర్తుంటాను నీకు నేను అని అడిగేవాడు అనమాట. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే రాయచూరులో రియల్ ఎస్టేట్ చేసినా సార్ అంటున్నాడు. ఎంత సంపాదించినారంటే దగ్గర ఒక 10 కోట్లు ఉంటాయి సార్ నా దగ్గర అన్నాడు. మరి మీరు కూడా అందరూ చదువుకున్నారు కదా, చుట్టూ వాడు చెప్పి ఎంత మంచి వాడు చెప్పినాడు. నేనైతే చాలా సంతోషపడినాను అనమాట. మనం ఏ రంగంలో ఉన్నామని కాదనమాట, మనం ఏ రంగంలో అయినా ఉండొచ్చు, ఏ పని అయినా చేయొచ్చు. ఆ చిన్న పని పెద్ద పని అని కాదనమాట. మనం ఈనాడు ఎంత సంతోషంగా ఉన్నాము.
మన యొక్క పాత జీవితాన్ని ఎంత మాత్రం గుర్తుపెట్టుకోగలిగినాం, మన జీవితంలో ఏం జరిగింది, ఆ యొక్క సంఘటనలు ఏవైనా కానీ మంచి కానీ చెడ్డ కానీ అవింటి గుర్తుపెట్టుకొని ఈరోజు నెమరు వేసుకుంటూ ఆ యొక్క సంఘటనలు అంటే మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం చేసుకుంటూ వాటిలోని తప్పులను సవరించుకుంటూ మన మంచిని గుర్తుపెట్టుకొని ముందుకు పురోగతి చెందడమే మన యొక్క జీవిత లక్ష్యం అన్నమాట. మనం మళ్ళా ఎన్నిక ఏదో అప్పుడేదో జరిగింది, అప్పుడు ఎన్నుకొడిపోయినాము, ఇప్పుడు మనం అప్పుడు చేసిందే, అప్పుడు బాగా చదివింటే ఇప్పుడు ఏదో ఉన్నతంగా ఉండేవాళ్ళము అని అనుకొని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎవరు తక్కువ కాదు. ఒక చదువుకున్నాడే పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరే గొప్పని కాదు. వాడు చిన్న వ్యవసాయం చేసుకునేవాడు, చిన్న వృత్తిలో ఉన్నప్పుడు అయినా కూడా ఎవరందరూ వాళ్ళే గొప్ప, ఎవరికి వారే గొప్ప, ఎవరు అంటే గొప్ప, నాకు నేనే గొప్ప అని, అంతేగాని నాకు ఎవరు గొప్ప కాదు, నాకు ఎవరికి తగ్గిపోను నేను అన్నటువంటి దృక్పథంతో మనం ఉండాలి. మనము ఎంత దూరమైనా కూడా మన యొక్క జీవితాన్ని మర్చిపోవద్దు. మన జీవిత లక్ష్యం ఏంది, మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి, మనం ఏం చేయగలుగుతున్నాం, మనం ఏం చేసినాం, మన వల్ల ఎవరైనా పరాయవాడు ఒకడైనా బాగుపడినాడా, మన వల్ల ఎవరన్నా నా గురించి చెప్పుకునేవాడు ఎవడున్నాడా అనేది గమనించాలన్నమాట. ఈరోజు ఈ ఊర్లో మాది సొంత కాదన్నమాట. ఇది మాది ఉద్రూరు దగ్గర రాజుగురాపల్లె మా సొంత ఊరు. మేము ఉద్రూరులో చదువుకునే వాళ్ళము. ఇక్కడెక్కడ నేను చదువుకున్నటువంటి ఊరే ఇది మాది. ఈ ఊర్లో నేను చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్నాను ఇక్కడే. మళ్ళీ తర్వాత ఇదే ఊర్లో నేను ఫస్ట్ నాకు ఉద్యోగం వచ్చింది, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఇదే పోస్టల్ డిపార్ట్మెంట్లో నేను ఉద్యోగం చేసిన, 5 సంవత్సరాలు ఉద్యోగం చేసిన. మళ్ళీ తర్వాత ప్రొద్దుటూరు పోయిన తర్వాత మళ్ళీ నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను రాయచోటికి పోయినాను. రాయచోటి నుంచి మళ్ళీ ఈ ఊరికి వచ్చేసాను. నేను 95లో ఈ ఊరికి వచ్చిన. ఇదే పిఆర్ గవర్నమెంట్ స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేశాను అనమాట. అప్పటి నుంచి ఈ ఊర్లోనే కొనసాగుతున్నాను. చివరి వరకు ఈ ఊర్లోనే మేము శ్రీనివాసం ఏర్పరచుకుంటే అనుకోలేదు, కానీ అనుకోకుండా ఈ జమ్మలవాడికి అనుబంధం ఏంటో నాకు తెలియదు, కానీ ఈ జమ్మలవాడిలోనే శ్రీనివాసం ఏర్పరచుకొని ఆఖరి ప్రయాణం కూడా చేయాలనుకున్నాము. ఆఖరి ప్రయాణం ఎక్కడంటే ఈ జమ్మలవాడిలోనే మా ఆఖరి ప్రయాణం. నాకైతే ఈయనగా నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే ఈయనగా నాకు పెద్దగా బంధువులు అంటే ఎవరు లేరు. అన్నదమ్ములు అందరూ దూరం ఉన్నాం. కొడుక అమెరికాలో ఉన్నాడు, కూతురు హైదరాబాద్లో ఉండాలి. చివరి స్టేజ్లో ఏదైనా కష్టం వస్తే ఈయనగా వచ్చేవాళ్ళు ఎవరున్నారు నేను అనుకుంటున్నాను. కానీ నా నమ్మకం ఒకటే, ఏ రోజైనా నా శిష్యులు ఒకటి కాబట్టి ఒకడైనా వచ్చి నాకు చివరి దశలో నన్ను ఆదుకుంటాడు అనేది ఒక పెద్ద నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఈరోజు కూడా నేను ఎక్కడికి పోయేటప్పుడు నా విద్యార్థులు, నా స్టూడెంట్స్ అన్నమాట, సార్ బాగున్నాను సార్, రాను సార్, అర్ధాక బలం వస్తా ఉంటారు. మా ఉపేంద్ర గారు ఉన్నాడు. ఒకరోజు నేను ఇట్లా పోతా అంటున్నమాట, వాడు వచ్చి బైక్ నిలబెట్టి ఎక్కుతారు బైక్లో అయినా, నేను నడుచుకుంటే పోతాను, నా కాళ్ళు బాగున్నాయంటే, లేదు సార్ నువ్వు నా బైక్లో కూర్చోవాలా, నేను మీ ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఇడిచిపెట్టి రావాలా, మీరు ఖచ్చితంగా రాండి సార్ అని బైక్లో తీసుకుని ఇంటి దగ్గర వదిలిపెట్టాను అనమాట. కాబట్టి అటువంటి శిష్యులు నాకు ఉండాలంటే కనుక మాకు ఏదో కొంచెం సుకృతం అనుకుంటాను. నేనేదో చదువు చూపినా మీరందరూ నా మీద అభిమానం చూపిస్తున్నారని అనుకోలేదు అనమాట. మీరందరూ కూడా మంచి స్థితిలో ఉంటారు. ఇంకా ఎందుకంటే మంచి స్థితిలో చేరుకోవాలి. మీరు కూడా మంచి స్థితిలో చేరుకొని మీ తగినట్టుగా ఇతరులకు ఏదైనా మీ పక్కన ఉండేవారికి కానీ ఎవరికైనా కొద్దిగా సహాయం చేయండి. మన పెద్దలు చెప్తా అంటారు అన్నమాట, మానవ సేవయే మాధవ సేవ అంటారు. ఏదైనా సేవ చేయండి. అంతకంటే ముఖ్యమైనది ఈ కాలంలో ఏంటంటే ఏమగా పరోపకారం చేయాలి, పరులకు సేవ చేయాలి. మనం ఎంతైనా సంపాదించి ఉండొచ్చు, మన కడుపు నిండిపోయినచ్చు అన్నమాట. మన కడుపు నిండిపోతే మిగిలిందైనా కొద్దిగా కనీసం పక్కన ఉండేవాడు, మన తోటివాడు, వాడు కూడా మన ఆడే, వాళ్ళకైతే సహాయం చేస్తూ మీరు నిత్యము మీరు ఎట్లుండాలంటే ఆనందంగా ఉండాలి. మనకి ఎప్పుడు ఆనందం వస్తుందంటే కనుక మనం తింటేనే కడుపులో కాదు, ఎక్కువ తింటే కనుక మనకి ఏమైతే అజీర్ణం వచ్చి బేర్లు వస్తాయన్నమాట. మనం ఎప్పుడైతే మన దగ్గర ఉండేది ఇతరులకు ఎప్పుడైనా ఇవ్వగలుగుతామో అదే సంతోషం అన్నమాట. ఆ సంతోషమే మనకు ఆనందం అవుతుంది. దానివల్లనే మనము పురోగతి చేద్దాము. మన యొక్క కుటుంబం కానీ మనం కానీ కూడా మంచి స్థితిలో ఉంటాం. నువ్వు ధన రూపం కానీ, వస్తు రూపం కానీ, మాట రూపంలో కానీ ఏదైనా ఇతరులకు సహాయకారిగా ఉండాలి కానీ, ఉపకారిగా ఉండాలి కానీ అపకారిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మీరు వీలైనంత వరకు అపకారం చేయండి, లేకపోతే లేదు. దానికి సంతోషమే, ఏం చేయకపోయినా పర్వాలేదు. కానీ అపకారం చేస్తే కనుక వాడు నష్టపోతే ఆ యొక్క కష్టం, ఆ యొక్క నష్టం, ఆ పాపం మనం ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మన పరోపకారంగా మనం ఎప్పుడైనా దావనం పోయినప్పుడు ఎవరైనా మనం పలకరించే స్థితిలో ఉండాలా. మనం ఎప్పుడైనా పోయేటప్పుడు అరే పలానాడు వీడు పలానా రోజు మన దగ్గర ఉన్నాడు, మనకు అది ఎదురుపడినాడు, దానికి చాలా సంతోషం, ఒకసారి పలకరించేసి మనం పోతున్నాం అనేటువంటి ఒక మంచి ఉత్పత్తంతో ఉండాలన్నమాట. ఆ విధంగా మనం జన్మ నడుపుకుంటే కనుక మన జన్మ సార్థకంగా ఉంటుంది. అంతేగాని వాడు కల్పించినాడు
భాగ్యమిచ్చినాడని నిందించే స్థితిలో ఉండకూడదు. కాబట్టి మీరందరూ కూడా ఇన్ని రోజుల వరకు మీరు మంచిగా ఈరోజు చెప్పినటువంటి ప్రతి విద్యార్థి ఒక కుటుంబ బాధ్యత తీసుకున్నారన్నమాట. ఒక ఫ్యామిలీ అనేది మీకు అందరూ ఉండాలి. మీ కుటుంబం కూడా ఇప్పుడు మీరు ఒక తండ్రి పాత్రలో ఉన్నారు. మీకు కుటుంబం ఉండాలి. ఈ కుటుంబాన్ని మీరు చక్కగా తీర్చిదిద్దాలి. వాళ్ళని కూడా క్రమశిక్షణ పెట్టుకోవాలి. ఈ కాలం పిల్లలు చాలా ఇప్పుడు చెప్పినాడు, టీచర్ దస్తగిరి చెప్పినాడు. కానీ ఒకప్పుడు మీరు ఎన్ని దెబ్బలు కొట్టా మేము అనుభవిస్తున్నాము కాదు. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు కాదు విద్యార్థులు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు సార్, మా పరిస్థితి చాలా దమనీయంగా ఉన్నది అని చెప్తున్నారు. దీనికి బాధ్యతలు ఎవరంటే ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులే. దీని ముఖ్యంగా బాధ్యతలు తల్లిదండ్రులు. మన ఒక్క ఉన్నాడు, నాకు ఒక కొడుకే ఉన్నాడు కాబట్టి వాడు ఏం చెప్పినా రైట్ అని తల్లిదండ్రులు సమర్థిస్తున్నారు. వాడు ఇక్కడ స్కూల్లో ఎంత తప్పు చేసినా కూడా ఇంటికి వచ్చి చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాడు సమర్థిస్తున్నారు. దానివల్ల గురువులకు ఎటువంటి గౌరవం లేకుండా పోతుంది. గురువుకి నా గౌరవం ఇవ్వకపోతే కనుక వాళ్ళ జీవితం వ్యర్థమైపోతుంది. ఎంతనే చెప్పండి, ఏ స్థితిలో ఉన్నా కూడా గురువుని ఎప్పుడైతే మనం గౌరవించగలుగుతామో అప్పుడే మన జీవితం బాగుంటుంది అన్నమాట. గురువును దూషించి వాడు పతనం చెందుతాడు కానీ అభివృద్ధికి రాడు. కాబట్టి మనం తల్లిదండ్రులుగా మన బిడ్డలకు కొన్ని క్రమశిక్షణ చెప్పాలా. మీకంటే మేము గురువులు చెప్పినా ఓకే, మీరు ఈ పిఆర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారంటే ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో ఉన్నాడు. వాళ్ళకు గురువులే కాదు, ఇక్కడ ఒక ఎన్సీసీ అనే ఒకటి శిక్షణ కార్యక్రమం కూడా ఉండాలి. దానివల్ల కూడా మీరందరూ బాగుపడినారు. ఇప్పుడు మీరు చేయాల్సిందంటే కనుక మీ యొక్క పిల్లలను ఈ యొక్క సమాజానికి అనుకూలంగా పరిగెత్తకుండా, ఈ సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి, దాంట్లో కూడా పరిగెత్తద్దుగా మీరు నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ వాళ్ళ కొద్దిగా నేర్పి వాళ్ళందరినీ బాగా క్రమశిక్షణలో తీర్చిదిద్దే కనుక మీలాగా ఉత్తమ పౌరులు అయితే కనుక అంతకంటే మీరు ఇవ్వాల్సినటువంటిది మాకు ఏమి లేదని కోరుకుంటున్నాం. అదే మీరు ఇచ్చినటువంటి మాకు గౌరవము ఒక ఏమంటే కానుకతో ఏమంట మీ యొక్క సంతానం మంచి క్రమశిక్షణ కనుక పౌరులుగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని కోరుకుంటారా, మమ్మల్ని కాదు. ఎందుకంటే మేము అయిపోయింది మా పని. ఇప్పుడు మీరు చెప్తేనే మీ పిల్లలు బాగుపడతారు. ఓకే, ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఈ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి ఏర్పాటు చేసినటువంటి పిలుపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఇట్లా సమ్మేళనం జరగడం అనేది చాలా కష్టం. పలు విధాలుగా విద్యార్థులు ప్రతి ఒక్క చోట ఉంటారు. వాళ్ళ యొక్క అడ్రస్లు సేకరించాలా, వాళ్ళను కన్సల్ట్ కావాలా. ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి ఇంట్రెస్ట్ ఉండదు. పోరా పెట్టారు వాళ్ళ టీచర్లకు, వాళ్ళు ఎవరు చదువు చెప్పినారు అంటాడు. ఇదో వాడే అంటాడు ముందుగా నాగరాజు గారు, ఇచ్చావు ప్రదీప్ సార్కు చెప్పినావు కానీ అంటాడు. అట్లా రేపు మళ్ళా కోపడానికి రే తమాషకు లేని అనేది. ఓకే ఓకే. కాబట్టి ఈ యొక్క సమ్మేళనం అనేది ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే మేము 10th క్లాస్లో 7th 6th 10th క్లాస్ ఉన్నటువంటి వాళ్ళము 80 మందిని ప్రూవ్ చేసి 50 ఏళ్ళకు మా కరెక్ట్ 50 ఏళ్ళ వయసులో అందరినీ కూడగట్టుకొని గండికోట తీసుకుపోయి మంచి పార్టీ ఇచ్చి వాళ్ళకందరికీ వాళ్ళ పెద్ద పెద్ద టీచర్లందరినీ పిలిచి సన్మానం చేశాం 50 ఏళ్ళకు. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా జరిగితేనే ఆత్మీయ సమ్మానం అంటారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు తిమ్మారెడ్డి సార్ గారికి, ప్రేములమ్మకు, హెరనమ్మకు, అక్తరునిసా మేడంకు మరియు గంగిరెడ్డి సార్ వీళ్ళందరికీ మొట్టమొదటిగా నా యొక్క వందనాలు. మీకు అందరికీ కూడా నా ఆశీస్సు. నేను చెప్పే 2 పాయింట్. మీరు ఈ స్కూల్లో 6వ తరగతి నుంచి చదివినా 8వ తరగతి నుంచి చదివినా కూడా మీరు మా విద్యార్థులే. వాడు 6లో వచ్చినాడే వీడు 8 వచ్చినాడు కాదు. అందరినీ కూడా సమానంగా చూసింటాం, అందరినీ తలా ఒక ఏడేసింటాం, అందరినీ తప్పించుంటాం కూడా. వేరేసారి కొడుతుంటే పొరపొరని తప్పించుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లలతో మంచి సమైక్యంగా ఉండాలని. వాడంటే కోపం సారులు, వాడు వద్దుకో పర్రాణి అని సార్ అనేటోళ్ళు. కాబట్టి అవన్నీ వద్దు, అందరం కూడా సమానంగానే ఈ యొక్క జీవితాన్ని జీవిస్తున్నాము. మీరందరూ కూడా మాకు ఎంతో సంతోషంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపినందుకు మీ అందరికీ కూడా వందనాలు తెలుసు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అత్తరునిసా మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. ఒకసారి గట్టిగా చెప్పట్లండి మేడం గారికి. 25 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మేము గుర్తు కూడా పెట్టకుండా ఉన్నాం. అయినా మీరు గుర్తు పెట్టుకొని మమ్మల్ని పిలిచినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజున.
మీరు ఈ 25 సంవత్సరాలలో నేర్చుకున్నటువంటి క్రమశిక్షణను మీరు మీ పిల్లలకు నేర్పండి. ఇదే నా కోరిక. ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయులకు ఎవరూ విలువ ఇవ్వడం లేదు. మీరు మమ్మల్ని ఈరోజు కూడా గుర్తుపెట్టుకొని పిలిచినారు, కానీ ఇప్పుడు పిల్లలు పక్కన టీచర్లు వెళ్తూ ఉన్నా కానీ పట్టించుకోవడం లేదు. టీచర్లు దండిస్తే వాళ్ళను హత్య కూడా చేసేస్తున్నారు పిల్లలే. ఇటువంటి క్రమశిక్షణను మీరు మీ పిల్లలకు నేర్పద్దు. మీరు టీచర్లు ఎందుకు దండిస్తారు? చదువు కోసమే దండిస్తారు. వారు మంచి మార్గంలో వెళ్ళాలనే నేర్పిస్తారు. గురు సమాన్ దాతా నహి, శిష్య సమాన్ కాయా నహి. తీన్ లోకకి సంపద గురువు దీన్ దాన్. అంటే గురువు తన సర్వస్వాన్ని దానం చేసి, అంటే దానం అంటే విద్యాదానం చేసి తన శిష్యులను ఒక ఉన్నత శ్రేణిలోకి తీసుకొని రావాలని కోరుకుంటారు. మిగతా వాళ్ళు ఏ పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా కోరుకోరు. కలెక్టర్ కానివ్వండి, ఏదో వచ్చి వాళ్ళ సిఫారిషు చేసుకుంటే ఆ సిఫారిషు పూర్తి చేసి పంపించేస్తాడు. కానీ గురువు తన సర్వస్వాన్ని ధారపోసి పిల్లలు తనకంటే గొప్పవాళ్ళు కావాలని ప్రతి గురువు కోరుకుంటారు. ఇంతేకాదు, కేవలం చదువు విషయంగానే కాదు, ఆధ్యాత్మికంగా కానీ, పరలోక విషయంలో కానీ, భూలోక విషయంలో కానీ ప్రతి ఒక్క జ్ఞానాన్ని ధారపోసి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి వారు కేవలం గురువు ఒక్కడే. అందుకే మిగతా పోస్టులలో ఎంత పోస్టులలో ఉన్నా కానీ, ఎంత గౌరవమైన పోస్టులో ఉన్నా కానీ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళని ఎవ్వరూ పలకరించరు. కేవలము ఒక గురువును మాత్రమే. ఈరోజు కూడా మీరు గుర్తుపెట్టుకున్నారు చూడండి, ఇదే గురువు యొక్క ప్రత్యేకత. ఇంతకంటే నేను ఇంకా ఎక్కువ చెప్పలేను. మీకు అందరూ ఈరోజు పిలిచినందుకు చాలా ధన్యవాదములు. ఇలాగే ప్రతి ఒక్క విద్యార్థులు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని చేస్తూనే ఉన్నారు, పిలుస్తూనే ఉన్నారు. మేము ఈ స్కూల్కి వస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ గంగిరెడ్డి సార్ గారికి, ప్రదీప్ గారికి, తిమ్మారెడ్డి సార్ గారికి, ప్రమీల మేడంకు, అఖ్తరున్నీసా మేడంకు నమస్తే తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ ఇన్ని రోజుల తర్వాత చూసిన మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. ఈ విధంగా మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది, ఎంతో ఆనందపడుతున్నాము. ఎందుకంటే ఈ విధంగా గెట్ టుగెదర్ చేస్తారని మేము ఊహించలేదు. వారం కిందట వచ్చి ప్రతాప్ రెడ్డి చెప్పగానే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే గురువులకు ఉన్న ప్రాధాన్యత, ఇందాక మేడం చెప్పినట్లు గురువులకు ఉన్నటువంటి గొప్పతనము ఏ వృత్తిలో ఉన్నా, ఎంత పదవిలో ఉన్నా కానీ ఆ గౌరవం రాదు మిగతా వారికి. కానీ మాకు మటుకు ఎంత ఎక్కడ వెళ్తున్నా కానీ శిష్యుడు అనేవాడు కనపడితే మేము గుర్తుపట్టకపోయినప్పటికీ వాళ్ళే ఎదురు వచ్చి ఫలానా బ్యాచ్లో మీ స్టూడెంట్ మేడం అని చెప్పేసి గౌరవంగా నమస్కరించినప్పుడు మన మనసు ఎంతో ఆనందపడుతుంది. నిజంగా ఈ గురువుగా మీకందరికీ విద్యాదానం చేయడం అనేది మా దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప వరం అని మేము భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మనస్సుకు సంబంధించినటువంటి, మనశ్శాంతికి సంబంధించినటువంటి విషయం. మాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీకు చెప్పాలని, మిమ్మల్ని తీర్చిదిద్దాలని ఆరాటపడేటువంటి వ్యక్తిత్వంతో మేము పనిచేస్తాము. ఎందుకంటే మేము వృత్తిలో చేరినప్పటి నుంచి కూడా మేము మా బెస్ట్ మా పిల్లలకు మేము అందించాలా, మేము మా వృత్తికి మేము తగిన న్యాయం చేయాలని ఆరాటంతో మేము పనిచేస్తాము. అది మేము ఎంతవరకు చేస్తామో అది మీకే తెలుస్తుంది. ఎందుకంటే మా విద్యార్థులుగా మీరు మా దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్నారు కాబట్టి మేము ఎంతవరకు మా ఆత్మతృప్తి మేరకు పనిచేస్తాం అనేది మీరే న్యాయ నిర్ణేతలు, మీరే చెప్పాల్సింది. ఎందుకంటే మీరు కూడా సగం జీవితంలోకి వచ్చారు. 40 ఏళ్ళ దాదాపు వచ్చింటాయి. మీకు కూడా 40 ఏళ్ళ జీవితంలోకి వచ్చారంటే దాదాపు నడువేసులోకి వచ్చినారు. జీవితం యొక్క అనుభవాలు మీకు కూడా వచ్చే ఉంటాయి దాదాపు ఇప్పటికీ. ఎందుకంటే జీవితం అనేది సర్వ కష్ట సుఖాల సమ్మిళితం. కష్టాలకు కృంగిపోకూడదు, సుఖాలకు పొంగిపోకుండా సమతుల్యంగా ఎప్పుడైతే జీవితాన్ని సాగిస్తారో వాళ్ళే ఆదర్శమైన జీవితాన్ని సాగించగలుగుతారు. నేననే ఒక మెసేజ్ చదివిన ఏంటంటే, కళ్ళు రెండున్నట్టు ఉన్నా కానీ ఒకే దృశ్యాన్ని చూస్తాయి, చెవులు రెండున్నా ఒకే విషయాన్ని వింటాయి, కానీ నాలుగు అనేది ఒక్కటి ఉన్నా కానీ 40 రకాలుగా మాట్లాడుతుందని చెప్పి ఒక మెసేజ్ చదివిన. అందుకని మనం ఏదైనా ఆలోచన చేసి ఆచి తూచి మాట్లాడగలిగితే
ఎంత మౌనంగా ఉండగలిగితే అప్పుడే మనకు జీవితం అనేది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఒడిదుడుకులు లేకుండా సంసారం సాఫీగా సాగిపోతాం. సంసారం కానివ్వండి, బయట ప్రపంచం కానివ్వండి, ఏదైనా కానీ ఆ విధంగా మనం కొనసాగినప్పుడు మన జీవితం సుఖమయం అవుతుంది. మీకు అందరికీ నేను చెప్పేటువంటి సలహా ఇదే. ఎందుకంటే మౌనంగా ఉన్నవాడే ఉత్తమోత్తముడు. ఆచితూచి మాట్లాడటం నేర్చుకోవాలి మనం. అది అందుకని మీకు ఇన్నేళ్ళ తర్వాత మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి బిడ్డ పాపలతో లక్షణంగా మీ వృత్తులలో సుఖమైన జీవితానికి సాగించాలి. బిడ్డలతో పాపలు మీరు నేర్చుకున్న విలువలను మా విలువలను మీరు ఎంతవరకు గ్రహించినారో మాకైతే తెలియదు, కానీ మీరు నేర్చుకున్న విలువలను మీ బిడ్డలకు నేర్పించడం ద్వారా, వారిని సక్రమైన మార్గంలో నడిపించడం ద్వారా మీరు కృతకృతులు అవుతారు. అందుకని మేము చెప్పే విషయం అదొక్కటే. మీరు మీ సంసార జీవితాలను యాజ్ వెల్ యాజ్ మీ వృత్తి జీవితాలను కూడా సుఖమయం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ మీకు అందరికీ శుభాశీస్సులు అందజేస్తూ మరోసారి అవకాశం కల్పించినటువంటి మీకు అందరికీ నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కృతులు. ఇక్కడ స్టేజ్ని అలంకరించినటువంటి పిల్లలందరికీ నా శుభాశీస్సులు. కడప జిల్లాలోనే ఇది ఒక పాఠశాల, ఇదేదో వయస్కాంతం అట్రాక్షన్ అనేటువంటి పాఠశాల నాకు తెలిసినంతవరకు. అప్పట్లో దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఏది అంటే గవర్నమెంట్ స్కూలు జమ్మలమడుగు అని కదా, మీకందరికి కూడా తెలుసు. నేను ఈ పాఠశాలలో చేరిన తర్వాత గదిరెడ్డి సార్ గారు చెప్పినట్టు ఆ సార్ ఇప్పుడు నేను కర్ర తీసుకొని కొట్టేవాడిని అన్నాడు. నేను ఆ కర్ర జోలికి వెళ్ళేదాన్ని కాదు. ఎంతసేపు ఏదో నవ్విస్తూ కవిస్తూ ఆ కథలు చెప్పడం, అది చెప్పడం వాళ్ళను సంతోష పెట్టేదాన్నే, కానీ నేను అస్సలు వాళ్ళని ఒక బాధ పెట్టే మనస్తత్వమే నా దగ్గర లేదు. అందుకని పిల్లలు కూడా తెలుగు టీచర్ అంటే బెల్ కొట్టినా కానీ కనలేండి మేడం కాసేపు కానివ్వండి, కథ గురిసేసిన తర్వాతనే పోదాంలే మనమందరం బయటికి అనేవాళ్ళు. అది నా మనస్తత్వం. అంతేకాకుండా నా జీవితంలో అనిపించింది ఏంటంటే, ఎప్పుడైనా స్క్వాడ్కి వేస్తారు, నన్ను చెప్పేది అదే. నేను ఒక స్క్వాడ్కి వేస్తే నేను నిజంగా చెప్తాను, దేవుని సాక్షి, రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ స్క్వాడ్గా ఒక్కసారి గడప దగ్గర దండం పెట్టుకోవాలి, స్వామి నాకు ఎవ్వరు ఒక్క పిల్లవాడు కూడా కాపీ కొట్టేవాడు దొరకొద్దు, నేను వాడిని బుక్ చెయ్యను, నా చేత కాదు, నాకు దొరకవద్దు ఎవరు అని చెప్పేసి నేను ఏం పోతానో తెలియదు, ఏళ్ళు ఇట్లా దిగేసి వచ్చేస్తా ఉంటాను. అది నా మనసుతో. అంతేకాకుండా సార్లు అందరూ చెప్పేశారు మీకు విషయాలు. అంతేకాకుండా మీరు కూడా ఒక వయసుకు వచ్చేసారు కాబట్టి మీకు కూడా అన్ని విషయాలు బాగా తెలిసి ఉంటాయి. మీ ఆత్మ పరిశీలన చేసుకొని మీ ఆత్మ సాక్షాత్కారాల గురించి అన్నీ కూడా మీ సంసారాలు చక్కగా దిద్దుకొని భవిష్యత్తులో సుఖ సంతోషాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం, మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం, మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపా గురుదేవా, మమ పాపమపా గురుదేవా,
ఓకేనా? లేదు సార్, క్లారిటీగా అప్పుడు ఏ టోన్ లో చెప్పేవాళ్ళమో అదే టోన్ తో మళ్ళీ ఇప్పుడు చెప్పాలి. రెడీ 1 2 3 గో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ మార్నింగ్ అయిపోయింది, లంచ్ టైం అవుతుంది. ఆయన మాత్రం వాయిస్ డిఫరెంట్ గా ఉంది. చెప్పేస్తున్నారు సార్ గారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా సార్ 3 2 1 గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన ఆయన మాత్రం గుడ్ మార్నింగ్. ఓకే రెడీ 1 2 3 గట్టిగా అంటాలి సార్ గారిది అండి. ఇంకొకసారి గట్టిగా మేడం వాళ్ళందరి కోసం గట్టిగా వేసుకోండి. ఫైనల్ గా 3 2 1 గో అండి. ఒక స్టెప్ వేసిన తర్వాతే ఇలా రావాలి. ఓకేనా? సాంగ్ ప్లే చేయండి. స్టూడెంట్ నెంబర్ 1 లో సాంగ్. ఎస్ అదే స్టెప్ సార్. ఓకేనా? మేము చూపిస్తాం, ఎవరికైనా రాకపోతే చూసి ఫాలో అయిపోండి. ఓకేనా? ఓకే రెడీ సార్. టీచర్స్ కూడా మీరు కూడా జస్ట్ అలా అన్నాను సార్, వాళ్ళకి స్వీట్ మెమరీ. ఓకేనా? అదే చెప్పండి. అప్పుడే కాదు సార్. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. గంగిరెడ్డి సార్ గారిని కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి సార్ మీరందరూ. మేడం మీరు కూడా కొంచెం లేచి నిల్చుంటారా ప్లీజ్? ఇలా ఇలా హ్యాండ్ పట్టుకోండి సార్. మీరు కూడా టీచర్స్ ప్లీజ్. Thank you so much. Thank you so much. It's a family party. సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తగ్గలే. నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో గాలిలో కంచేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే.
చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో ఇట్స్ a family party it's a family party it's a family party it's a family party లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. తెలుగు పచ్చిమిర్చి మగాడు వీడి బొమ్మాటు ఘాటు హాటు గున్నాడే కళ్ళొక్కు చేసి కన్ని గుండెల్లో సోది గుచ్చి పిల్లాడి ముచ్చటేంది అన్నాడే పంచదార చిలక లాంటి ప్యారి సుకుమారి నీ చమకు చూసి దుముకుతున్న చిలిపిగా నోరూరి పరేవా అల్లరి విజిలేసి యురేగా అన్నా నిన్ను చూసి అంతలేసి గ్లామర్ అందే అందాల రాసి మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటీ అరే నీకు నాకు డేటింగ్ పార్టీ